ఎలా ఉంది అది? అని పింఛన్ ఏమైనా ఇచ్చారా మీకు? లేకపోతే అసలు ఎక్కడ తెచ్చుకోమని చెప్తున్నారు? లేకపోతే ఎవరు ఇస్తామంటున్నారు? వాలంటీర్లు ఏమైనా వస్తున్నారు అసలు మీ దగ్గరికి? వాలంటీర్లు మా దగ్గరికి రావట్లా. చంద్రబాబు నాయుడు పింఛన అక్కడ తీసుకోమంటాడు సచివాలయంలో. మరి ఆ సచివాలయంలో ఎవరు ఇస్తారో ఎవరు ఇరో మాకే తెలియట్లా. మాకు నిన్న రావాల్సిన పింఛన ఇంతవరకు పలానా వాళ్ళు ఇస్తారని తెలియదు. మరి మేము ఏం చేయాలా? మరి వాడికి పోయి కూర్చోవాలన్నా మరి ఏం చేయాలి మేము? ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషను వీళ్ళు ఈ విధంగా చేశారు. మా పరిస్థితి ఏంది? అదిగాక ఇంకా పైన ఆడవాళ్ళకి టీడీపీ కోట్లు లేకపోతే ఆడవాళ్ళకి ఇంట్లో మగవాళ్ళకి బోబెట్టకాకండి, ఇళ్లలోకి రానియకండి అని చెబుతుంది చంద్రబాబు నాయుడు. ఇళ్లలోకి రానియకుండా ఏం చేయాలా? మేము కొట్టుకొని చావాలన్నా ఆడవాళ్ళ మగవాళ్ళే? ఎందుకు ఇవన్నీ మాటలు? పవన్ కళ్యాణ్ కూడా చెబుతుండు వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు ఇళ్ళకి వస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తారు. వాళ్ళు ఇళ్ళకి రాకుండా ఏం రాకుండా వాళ్ళు వాలంటీర్లు ఏం చేస్తారు? మాకేం చేస్తారు సాయం? వాళ్ళు మా ఇంటికి వస్తేనే కదా మాకు తెలిసేది. మా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తేనే కదా ఇచ్చేది. మాకు ఎట్ట తెలుసు? మరి వాళ్ళు వస్తున్నారని ఆయన కూడా అంటుండు, నిమ్మగడ్డ రమేష్ కూడా అంటుండు ఏదో అది ఇదని. ఇవన్నీ చేసి మరి ఏం చేయాలని, ఎట్ట గెలవాలని కావాలంటే ఓట్లు అడుక్కోవాలి. కానీ ఇయ్యేంది ఇట్లాంటి చట్టాలు చేస్తే మీకు ఓటేసేది ఎవరు? ఇవాళ నేను నడవలేను, నాకు పింఛన్ ఎవరు ఇస్తారు? ఎవరు తెచ్చిపోతారు? ఎట్ట చేయాలా? లేవలేని ముసలం ఉంది, ఆ ముసలంకి ఎవరు ఇవ్వాలా ఓట్లు? ఆడికి ఎవరు తెచ్చిపోవాలా? ఎవరు ఇవ్వాలా? ఏం చేయాలా? ఇట్లాంటి పనులు చేసుకొని మమ్మల్ని అందరినీ గందరగోళం చేసి ఏం చేయాలని? ఇంతమంది ముసలోళ్ళని, ఇంతమంది గుడ్డోళ్ళని ఏం చేయాలని? ఏం చేయాలని చేస్తాను నువ్వు పని? నువ్వు ఏం చేయాలని చేస్తాను? ఎందుకు చేస్తాను? ఏ విధంగా కావాలని చేస్తాను? మా గతి ఏంది? వాలంటీర్లు ఇవాళ రాజీనామా చేస్తున్నారు, రేపు ఇచ్చలవిరిగా చేస్తారు. వాళ్ళని ఏం చేస్తాను? నువ్వు కావాలంటే అడుగు, నీ లెక్క ప్రకారం నువ్వు అడుగు. మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీ పని మీరు చేసుకోండి, మీకు కూడా సాయం చేస్తాను. అది కూడా లేకుండా ఇది కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడి నువ్వేం చేయాలని, మమ్మల్ని ఏం చేయాలని? మరి ఇప్పుడు ఎలా తాతయ్య? ఇప్పుడు ఆడు చూస్తే ఎండలు ముదిరిపోయి ఉన్నాయి, మీరు పెద్ద వయసు, మరి రేపు ఎలా ఉండబోతుంది అసలు? ఎక్కడ మళ్ళీ పాత రోజులు వచ్చినాయా మళ్ళీ ఇదే విధంగా? ఈయన పాత రోజుల్లోనే చేస్తాడు చంద్రబాబు నాయుడు, పాత రోజుల్లో చేస్తాడు. ఇక అందరికీ వైకుంఠ వర్షాలు ముసలోళ్ళు పెండల కాలాలు పెడతారు, ఇంకేం ఊరుకోరు. తిట్టడం చిన్నగా తిట్టరు ముసలోళ్ళు, లేవలేని ముసలోళ్ళు కూడా తిడతారు, లేవలేని ముసలోళ్ళు ఎక్కువ తిడతారు. ఈ విధంగా చేసుకుంటే అది కూడా కాకుండా ఇట్ట చేస్తే ఎట్ట? బాగా చెయ్యి నువ్వు అడుగు, నీ ప్రభుత్వం వస్తే బాగా చేస్తాను చెప్పు. ఈ మాటలేంది? ఆ మాటలు ఈ మాటలు చేసి ముసలోళ్ళకి అన్యాయం చేసి ఈ ముసలోళ్ళ గతి ఏంది ఇప్పుడు? ముసలోళ్ళని జాగ్రత్తగా పింఛనిచ్చేటట్టుగా రేపు మాటలకైనా కానీ చెప్పు. లేకపోతే నువ్వు సైకిల్ బాటమే గొల్లయి.